భక్తుల హృదయాలలో నిత్యం నిలిచిపోయిన దైవ కళ్యాణం, సీతారాముల పవిత్ర వివాహ మహోత్సవం. భద్రాద్రిలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే ఈ కళ్యాణం భక్తి, సంప్రదాయం, ఆనందానికి ప్రతీక. ఈ రోజు మనం ఆ దివ్య క్షణాలను కలిసి ఆస్వాదిద్దాం. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. ఇది తెలంగాణలో అత్యంత పవిత్రమైన వేడుకల్లో ఒకటి. మరి మీరు ఎప్పుడైనా ఈ కళ్యాణం చూసారా? కామెంట్ రూపంలో చెప్పండి. అయోధ్యాపురానికి రాజు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుడు. ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి చిహ్నం, ప్రతి అడుగులోనూ ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు. జనక మహారాజు కూతురు సీతాదేవి పవిత్రతకు ప్రతీక, సహనానికి చిహ్నం, శ్రీరాముడికి సమానంగా నిలిచిన మహాశక్తి. మరి సీతారాముల కళ్యాణం వేద మంత్రాల మధ్య ప్రారంభమై ఈ దివ్య కళ్యాణం దేవతల సాక్షిగా, అగ్ని సాక్షిగా జరుగుతుంది. ప్రతి క్షణం పవిత్రతతో నిండి ఉంటుంది. ఇది ఆ దివ్య క్షణం. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్రం కట్టే సమయం. ఈ క్షణం ప్రతి భక్తుడి హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఇది ఆనందానికి ప్రతీక. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ప్రేమకు సంకేతం. సీతారాముల కళ్యాణం మనకు ప్రేమ, ధర్మం, విశ్వాసం నేర్పుతుంది. ఈ దివ్య క్షణాలను మన హృదయంలో నింపుకుందాం. జై శ్రీరామ్. మనలో చాలా మందికి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారా అని ఒక డౌట్ ఉంటుంది కదా. నేను వివరిస్తాను రండి. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహించటానికి ముఖ్య కారణం శ్రీరాముడు మరియు సీతాదేవి వారి పవిత్ర వివాహాన్ని స్మరించుకోవటం కోసం. అంతేకాకుండా దాంపత్యం, జీవితం, ప్రేమ, నమ్మకం, ధర్మంతో ఉండాలని గుర్తు చేయడానికి, మరియు కుటుంబ సౌఖ్యం, శాంతి, ఐశ్వర్యం కలగాలని దేవుడి ఆశీస్సులు పొందడానికి, సమాజంలో సత్సాంప్రదాయాలు, సంస్కృతి కొనసాగించటానికి, మరి భక్తులలో ఆధ్యాత్మిక భావం పెంచటానికి సీతారాముల కళ్యాణం మన జీవితాల్లో ధర్మం, ప్రేమ, శాంతి నిలవాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. హలో హాయ్ అండి, నేనైతే హైదరాబాద్ నుంచి ఎప్పటిలాగానే బస్ అయితే బుక్ చేసుకుని భద్రాచలంలో అయితే దిగిపోయానండి. ఎర్లీ మార్నింగ్ భద్రాచలం దిగగానే నేను చేసిన పని ఏంటో తెలుసా అండి? మనకి ఉదయించే సూర్యుడు నుంచి మన సీతారాముల జెండా నుంచి మనకి ఫస్ట్ గుడి గోపురం కావాలండి. ఈ రెండు సీన్లు ఒకేసారి ఎర్లీ మార్నింగ్ టైము చాలా అద్భుతంగా వస్తాయి. నేను యాక్చువల్గా సాయంత్రం అస్తమించే సూర్యుడిని, ఉదయించే సూర్యుడు అంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటాను. నా కెమెరాలో చాలా బాగా సూట్ అవుతుంది కనుక. కాబట్టి నేనేం చేశానంటే బస్సు దిగ్గానే వెంటనే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ అమ్మలక్కలందరూ పట్టుచీరలు కట్టుకొని చక్కగా అన్ని రెడీ అయ్యి వస్తేనే కొంచెం గిల్టీ ఫీలింగ్గా అనిపించింది. అయినా సరే పర్లేదు, మనకు కావాల్సింది కెమెరా క్లిప్పింగ్, కరెక్ట్ సీను, అది మిస్ అవుతుందని చెప్పేసి నేను ఆత్రంలో వెళ్ళిపోయి అవన్నీ తీసేసానండి. అయితే చాలా అద్భుతమైన సీన్లు అయితే వచ్చాయండి. మరి మీరైతే చూడటం మిస్ కాకండి. ప్రతి ఒక్క సీన్లో కూడా ఏదో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంత
జరిగిన తర్వాత నాకు సంతోషం అనిపించిన ఒక సీన్ ఏంటనుకున్నారు? అది సాయంత్రం పూట గుడి చుట్టూ పెట్టిన లైటింగ్ అండి. మహా అద్భుతంగా, చాలా అందంగా, సుందరంగా అలంకరించారండి. ఈ లైటింగ్ చూసి పొద్దున్న నుంచి నేను పడ్డ రిస్క్ అంతా కూడా ఇట్టే పట్టున ఎగిరిపోయింది అనుకోండి. ఇకపోతే ఆ సీన్లు తీసుకోవడానికి నానా తిప్పలు పడి ఆ మేడలు ఈ మేడలు ఎక్కి వాళ్ళని వీళ్ళని అడిగి చాలా అద్భుతంగా నా బుల్లి కెమెరాలు అయితే బంధించానండి. మరి వీటిని చూడటానికి మీరు నా వీడియోనైతే పూర్తిగా చూడండి. నీల గగన గణ విచలన తరణిజా శ్రీరమణ మధురవదన నలిన నయన మనవి వినరామ తగోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలు రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి